గతంలో ఏదైనా వ్యక్తి తప్పు చేసినా సరే, అది వైసీపీ ఎమ్మెల్యేకో, వైసీపీ ప్రభుత్వానికో లింక్ పెట్టి వార్తలు రాసేటటువంటి మీడియా, తెలుగుదేశం అనుకూల మీడియా. ఇప్పుడు రివర్స్‌లో డైరెక్ట్‌గా ఎమ్మెల్యే వీళ్ళతో లింకప్ అయినటువంటి ఇష్యూస్ హైలైట్ అయినా సరే, అది వ్యక్తి నేరం కిందనే చూపెడుతుందనమాట. ఇప్పుడు ఏదైతే ఆంధ్ర తెల్గీలా చెప్పబడుతున్నటువంటి వ్యక్తి, అతనే ఈ మొత్తం వ్యవహారానికి సూత్రధారి అన్నటువంటి కాన్సెప్ట్ హైలైట్ చేసింది ఎర్రప్ప గురించి. కళ్యాణదుర్గం మండలం బోరంపల్లికి చెందిన ఎర్రప్పది సామాన్య రైతు కుటుంబం. ఇంటర్ చదివాడు, వ్యవసాయం చేసుకునేవాడు, తర్వాత కంప్యూటర్ నేర్చుకున్నాడు, ఆపరేటర్‌గా చిన్న చిన్న పనులు చేసుకునేవాడు. 2019లో కళ్యాణదుర్గం తహసీల్దార్ కార్యాలయం ఎదుట మీ సేవా కేంద్రాన్ని, బాబు మీ సేవా కేంద్రం ఏర్పాటు చేశాడు. కీలకమైన వ్యక్తులతో పరిచయాలు పెంచుకుని అక్రమ మార్గంలో ఎదుగుతూ వచ్చాడు. సంపాదన చేయంగా ఈ స్టాంపులు ట్యాంపరింగ్ ప్రారంభించాడు. మీ సేవా కేంద్రంలో ఎర్రప్ప కొన్నేళ్ల పాటు ఆధార్ కేంద్రాన్ని నడిపాడు. ఈ క్రమంలో నకిలీ ధృవపత్రాలను వినియోగించి నకిలీ ఆధార్ కార్డును సృష్టించాడు. దీంతో అధికారులు అతని ఆధార్ కేంద్రాన్ని మూసివేయించారు. నకిలీ జనన మరణ ధృవీకరణ పత్రాలను భారీగా తయారు చేసి ఇచ్చినట్టు ప్రచారం జరుగుతుంది. ఇవన్నీ గతంలోనే బయటపడిన అధికారుల దృష్టికి వెళ్లిన తూతు మంత్రంగా చర్యలు తీసుకున్నారు. ఇతర ప్రాంతాల్లో మీ సేవా కేంద్రాల నిర్వాహకులు ఎర్రప్ప అక్రమాల గురించి ఆధారాలతో ఫిర్యాదు చేసిన అధికారులు పట్టించుకోలేదనే విమర్శలు ఉన్నాయి. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో మీ సేవా కేంద్రం నిర్వహిస్తూ నకిలీ స్టాంపులు కొమ్ముకోవడానికి తెరలేపిన బోయి ఎర్రప్ప అలియాస్ మీ సేవ బాబు వ్యవహారం ఇప్పుడు పెద్ద దుమారం రేపుతోంది. 2019లో మీ సేవా కేంద్రం పెట్టి కేవలం 6 ఏళ్లలో కోట్లకు పడగలెత్తినట్టు పోలీసులు గుర్తించారు. ఆయన భార్య బ్యాంక్ ఖాతాలో కోటికి పైగా నగదు నోటు తేలడాన్ని బట్టి అతని అక్రమాలు ఏ స్థాయిలో జరిగి ఉంటుందో ఊహించుకోవచ్చు. ఎన్ఆర్సీ ఇన్ఫ్రా కంపెనీ ఆడిట్తో వెలుగులోకి వచ్చిన ఈ కుంభకోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్న కొద్దీ ఎర్రప్ప భాగోతాలు బయటపడుతున్నాయి. ఎర్రప్ప తన భార్య కట్టా భార్గవి పేరుతో స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్ నుంచి 2020లో ఈ స్టాంపుల విక్రయ లైసెన్స్ తీసుకున్నాడు. కళ్యాణదుర్గం పట్ల వీళ్ళకి మాత్రమే ఈ స్టాంపు లైసెన్స్ ఉంది. తనకున్న పరిచయాలతో ఈ స్టాంపులు ఇష్టానుసారంగా అమ్మేశాడు. 100 నుంచి 200 రూపాయల ఈ స్టాంపుని ఫోటోషాప్లో ట్యాంపరింగ్ చేసి ఒక్కొక్కటి 1,00,000 వరకు అమ్మినట్టు సమాచారం. బ్యాంకు రుణాలు రిజిస్ట్రేషన్కి స్టాంప్ డ్యూటీని చెల్లించేందుకు ఈ స్టాంపులు వినియోగిస్తారు. 100 రూపాయల విలువైన స్టాంపులకి ఫోటోషాప్లో అదనంగా సున్నాలు జోడించి అవసరమైన వాళ్ళకి 1,00,000కి విక్రయించేవాడు. గడిచిన 4 ఏళ్ల వ్యవధిలో సుమారు 13,000 ఈ స్టాంపులు అమ్మి కోట్లాది రూపాయల అక్రమ మార్గంలో సంపాదించినట్టు పోలీసులు గుర్తించారు. మీ సేవ బాబు నకిలీ పట్టాదారు పాస్ పుస్తకాన్ని సృష్టించి తమ ప్రత్యర్థులకు ఇచ్చాడు. బ్రహ్మసముద్రం మండలం ముద్దలాపురం గ్రామానికి చెందిన రాజమ్మ కుటుంబం వాపోయింది. ఒరిజినల్ పట్టాదారు పాస్ పుస్తకాలు తమ దగ్గర ఉండగా అదే సర్వే నెంబర్తో మీ సేవ బాబు తమ ప్రత్యర్థులకు నకిలీ పట్టాదారు పాస్ పుస్తకం చేయించి ఇచ్చాడని ఆరోపించారు. ఈ కారణంగా ప్రత్యర్థులతో భూమి కోసం గొడవపడి పోలీస్ స్టేషన్కి వెళ్ళామని, పరస్పరం ఫిర్యాదులు ఇచ్చుకున్నామన్నారు. ఎర్రప్పకు రెవెన్యూ అధికారులు సహకరించి నకిలీ పట్టాదారు పాస్ పుస్తకం సృష్టించారని వాపోయింది. అలాగే ఎర్రప్పకు అత్యంత సన్నిహితంగా ఉండే ప్రభుత్వ ఉపాధ్యాయులను పోలీసులు విచారిస్తున్నట్టు తెలిసింది. కీలకమైన రెవెన్యూ అధికారులను విచారించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఎర్రప్ప భార్య భార్గవి బ్యాంక్ ఖాతాలలో కోటికి పైనే నగదు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. లక్షలు విలువ చేసే బంగారు ఆభరణాలు పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది. ఎర్రప్ప మీ సేవా కేంద్రంలో పనిచేస్తున్న కంబదూరు మండలానికి చెందిన వ్యక్తిని కూడా పోలీసులు అదుపులో తీసుకున్నారు. కళ్యాణదుర్గం మండల పరిధిలో గ్రామానికి చెందిన వ్యక్తి ఇదే మీ సేవా కేంద్రంలో పనిచేస్తున్న అతడి బ్యాంక్ ఖాతా ద్వారా చాలా లావాదేవీలు జరిగినట్టు సమాచారం. నకిలీ స్టాంపులు తీసుకుని మోసపోయిన వారు ఒక్కొక్కరుగా పోలీసుల వద్దకు వస్తున్నారు. మీ సేవా కేంద్రంలో పోలీసులు తనిఖీ చేశారు. వారికి పలు మండలాల తహసీల్దారులు రబ్బరు వేలిముద్రలు దొరికినట్టు సమాచారం. అధికారులు మాత్రం అటువంటిది ఏమీ లేదని కొట్టిపారేస్తున్నారు. ఎర్రప్పకు రెవెన్యూ అధికారి అత్యంత సన్నిహితుడని సమాచారం. ఆయన సహకారంతో వెబ్లాండ్ ఆధారంగా పలు నకిలీ పట్టాదారు పాస్ పుస్తకాలు 1B అడంగాలను సృష్టించినట్టు తెలుస్తోంది. ఎర్రప్పకు పలువురు ఆర్ఐలు, వీఆర్ఓలు, వీఆర్ఏలు, రెవెన్యూ అధికారులు అత్యంత సన్నిహితంగా మెలిగారు. వీళ్ళ సహకారంతోనే భారీగా అక్రమాలకు పాల్పడ్డారని అంటున్నారు. అయితే మేము బాధ్యులం కాదంటూ సిట్ వేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం అంటూ ఎన్ఆర్సీ ఎండి యశ్వంత్ ఆడిటర్ వినతిని ఇక్కడ హైలైట్ చేశారు. ఇక్కడ సమస్యల్లో ఏంటంటే ఎవరి అండా లేకుండా అతను ఇంత చేయగలుగుతాడా అన్నదే కీ పాయింట్. ఇక్కడ దాచేస్తుంది అది.